హలో అందరికీ. గోకరకాయ కూర జనరల్గా ఎవరికి ఇష్టం ఉండదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ కర్రీలోకి చేరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ వైట్ రైస్తో బెస్ట్ కాంబినేషన్. ముందుగా ఇలా గోకరకాయ ముక్కల్ని ఇలా గిల్లుకోవాలి. కట్ చేయొద్దు. కట్ చేస్తే ఇలాంటివి అన్నీ ఉండిపోతాయి. సో 1 by 1 హాఫ్ ఇంచ్ అంతా గిల్లుకోవాలి. ఇలా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కూర ప్రిపేర్ చేసేలోపు పప్పుని నానబోసుకోవాలి. ఇలా 100 గ్రాముల పప్పుని ఒకసారి కడిగి నీళ్ళు పోసి పక్కకు పెట్టండి. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఇది పెసరపప్పు మైసూర్ పప్పు కలిపి ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన గోకరకాయ ముక్కల్ని వేసి ఇలా బాగా ఒకసారి కలిపి కొంచెం వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఈ కూరగాయలు త్వరగా అడుగు పట్టేస్తాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. బాగా అంటే బాగా అడుగు పట్టేస్తాయి. వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా అడుగు పట్టేస్తుంది. తర్వాత ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత, బాగా వేగాల్సిన అవసరం లేదు, ఇట్లా మామూలుగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు మైసూర్పప్పు కలిపి ఇలా కొంచెం నాని ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. బాగా మెత్తగా నానాల్సిన అవసరం లేదు. ఇది సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కడిగి వాటర్ తీసేసి ఇలా పొడిగా అదే కూరలో వేయాలి. వేసి ఒకసారి బాగా కలపండి. మనం వాటర్తో పాటు వేయలేదు. వాటర్తో పాటు వేయకండి, బాగా జిగురైపోతుంది. ఇలా పొడి పొడిగా వేస్తేనే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా పొడిగా మాత్రమే ఉండాలి. వాటర్ అస్సలు పోయకూడదు. ఇది ఫ్రై టైపు. ఇలా వేడి రైస్లోకి వేసుకొని తింటే అమోఘం, అద్భుతం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, చేయండి.